నేను పేర్లు మెన్షన్ చేశాను చెప్పారు. ఎస్, నేను గాయత్రి అక్క ఇంకా శ్రీధృతి పేరు మెన్షన్ చేశాను. కానీ మీరు ఇంకేదో ప్రణతి ఇంకా శ్రీలలిత అని చెప్పారు మీరులో. నేను ఈ 2 నేమ్స్ ఎక్కడా కూడా వాడలేదు, వీడియోలో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కడా ఎత్తలేదు. సో మీరు ఎక్కడి నుంచి విన్నారో ఎవరి నుంచి విన్నారో తెలియదు మ్యామ్. నా వీడియో ఒక్కసారి చూడండి, నేను దానిలో చెప్పలేదు, ఈ పేర్లు అయితే అస్సలు ఎత్తలేదు. అండ్ శ్రీలలిత గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడాను, బికాస్ చాలా నాలెడ్జ్ ఉన్న అమ్మాయి, షీఈ్ అన్ అమేజింగ్ సింగర్. నేను తన గురించి అసలు మాట్లాడను. సో నా క్వశ్చన్స్, నా యాక్చువల్ క్వశ్చన్ కి మీ ఆన్సర్ రాలేదు, విచ్ ఇస్ లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు ఎందుకు టాప్ లో ఉన్నారు. ఐ ఆల్సో గివ్ యూ ద సాంగ్స్. చమ్కీ లాంగీలేసి పల్లవి స్టార్టింగ్ అయితే మర్చిపోయింది, అది మీరు కామెంట్స్ లో చెప్పలేదు. అండ్ సీతారామచరితం దానిలో కూడా లిరిక్స్ మర్చిపోయారు, అది కూడా మీరు కామెంట్స్ లో చెప్పలేదు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్, చేతుల మీద రాసుకొని వస్తే అదొక కామెడీ థింగ్ లాగా పోర్ట్రే అయింది, కానీ ఒక కాంపిటీషన్ మీరు అలా చెయ్యలేదు. అట్లీస్ట్ మార్క్స్ లో అయినా మీరు అక్నాలెడ్జ్ చేసి ఇస్తారేమో అనుకున్నాను, కానీ చూస్తే వాళ్ళందరూ కూడా టాప్ లో ఉన్నారు లాస్ట్ లో. ఇక్కడ చాలా డిస్క్రిమినేషన్ కనిపించింది మ్యామ్. వెరీ హర్టింగ్, బికాస్ మేము ఆ పాటలకి అంత లిరిక్స్ ఉన్న పాటలు, ఎస్పెషలీ మన భారతంలో నేను పాడాను, అండ్ అదర్ సాంగ్స్ కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి. మన భారతం అనే పాటలో చాలా చాలా లిరిక్స్ ఉండే, కానీ మేము అక్కడ లిరిక్స్ కరెక్ట్ పాడే వాళ్ళు కూడా మర్చిపోకుండా, మేమందరం అంత హార్డ్ వర్క్ చేసుకునే, అందరు సింగర్స్ కి తెలుసు ఎంత కష్టమో లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం తక్కువ డ్యూరేషన్ లో. సో మేమంతా హార్డ్ వర్క్ చేసి ఆ స్టేజ్ మీద లైట్స్ కి టెన్షన్ లో మర్చిపోకుండా పాడడానికి అంతా ట్రై చేసి పాడాక కూడా మీరు మర్చిపోయిన వాళ్ళకి, చేతి మీద రాసుకొని వచ్చిన వాళ్ళని అంత అప్రిషియేట్ చేస్తే మాకు డెఫినెట్లీ హర్టింగ్ ఉంటుంది మ్యామ్. ఇట్స్ వెరీ వెరీ డిస్క్రిమినేటింగ్. సో ఇంకొకటి, మీరు మ్యాంగో మ్యూజిక్ వాటి గురించి మాట్లాడారు కదా మ్యామ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి, నాకు మా గురువు గారు నిహాల్ కొండూరి గారు, ఆయన కంపోజిషన్ లో, అది మీరు పాడిన ఆయన కంపోజిషనే. సో ఆయన ఇలాగా ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు కోరస్ పాడడానికి అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సార్ అని నేను చెప్పాను. సో నాకు ఆపర్చునిటీ అలా వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్ గా పంపిమని నేనే చెప్పాను అని. మ్యామ్, ఫస్ట్ థింగ్, మా మదర్ రాలేదు ఆ రోజు, మా మదర్ని అలో కూడా చేయలేదు, నేను ఒక్కదాన్ని వచ్చాను. నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు, బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన, అందుకే వచ్చారు. సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు, వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు. సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పా. సో నేను కొరకరా నిన్ను ఎందుకు చూస్తానో, ఎందుకు చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి నేను, కీరవాణి గారు, చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించడానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు. బేసిక్గా నేను నిన్ను కొరకొర ఎందుకు చూసానో మరి నాకు అర్థం కాలేదు. నువ్వు మర్చిపోయావు అనుకుంటా. నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఏంటంటే అమ్మా, క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరకు వచ్చి మరి నువ్వు కొంచెం అప్సెట్గా ఉంటే, ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు. నీ వాయిస్ అలాంటిది. కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి. ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని లిగేషన్స్ వేసావు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాళ్ళందరి మధ్యలో నీకే చెప్పాను వచ్చి, ప్రవస్తి క్లిక్ నడుస్తున్నప్పుడు నువ్వు దాన్ని బేస్ చేసుకొని పాడుతున్నావు. మృదంగం అటు ఇటు అయినా కూడా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఎలా పాడావనేది నాకు తెలుసు, మా అందరికీ అర్థమైంది. అక్కడ కొంచెం మృదంగం నేనేదో ఇబ్బంది పెట్టినట్లుంది అని నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడాను. అది నువ్వు మర్చిపోయావేమో, కానీ నీ మిగతా పార్టిసిపెంట్స్ అందరూ ఏంటో గుర్తుపెట్టుకున్నారు మరి. అండ్ ఇంకో విషయం, ఈ సిరీస్ సంబంధించి మాట్లాడుకుందాము. నువ్వు గాయత్రి ఫేవరెటిజం, శ్రీలలిత ఇంకోళ్ళు అని రకరకాల పేర్లు తీస్తున్నావు. నాకు అదేంటో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళెవ్వరూ మ్యాంగో మ్యూజిక్లో పాడలేదమ్మా, నువ్వు తప్ప. నేను నిన్నే ఎందుకు పిలిచాను వీడియో చేయడానికి? నిహాల్ గారు నీ గురువు గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు, గుర్తుందా నీకు? రికార్డ్ చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి. నువ్వు బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా, నేను వేరే ఎవరినో నలుగురిని నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా. నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి. పాపం ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు, అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో
ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు. ఇవన్నీ మర్చిపోతే ఎలా తల్లి నువ్వు? ఆ? తప్పు కదా. కీరవాణి గారు పెళ్లి గురించి, అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా. పెళ్లిళ్ళలో నేను కూడా పాడతాను, ఓకే? మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ కూడా పెళ్లిలో పాడారమ్మా. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే, నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవటం తప్పు కదా తల్లి. అసలు ఎవరన్నా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి ఆ ముక్కకి. ప్రవస్తి, నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది, అది అసలు సంస్కారమా అని మాట్లాడావు కదమ్మా. ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్, ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో రాజా సార్ ట్యూన్కి నేను రాసిన పల్లవి వచ్చి, ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై పల్లవి నాదై, చరణం చరణం కలిసిన వేళ పయనాలు ఏ హిమాలయాలకో అన్న పల్లవి. సాధారణంగా డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆ పాత్రలకి తగినట్టుగా, ఆ సన్నివేశాలకు తగినట్టుగా, కథకు తగినట్టుగా పాట రాయడం అనేది జరుగుతుంది, ఏ రచయిత అయినా సరే. ఇది ఈ పర్టికులర్ పాట ఇది నా జీవితానికి కూడా సంబంధించింది మీకు చెప్పబోతున్నాను. ఎట్లాగంటే, నేను శ్రీ కేవి మహాదేవన్ గారి వీరాభిమాని అండి. నేను ఆయన పాటలు అంటే చాలా ఇష్టం, ప్రతి పాట కూడా తెలుసు ఆయన చేసింది. అట్లాంటి పరిస్థితుల్లో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో యుగంధర్ అనే ఒక సినిమా వచ్చింది. అందులో దాస్తే దాగేదా అనే పాట వినేటప్పుడు పర్టికులర్ థర్డ్ బీజియంలో, అంటే సెకండ్ చరణం ముందర వచ్చే బీజియంలో ఒక వైలన్ బీట్ వస్తుంది. వైలన్ బీట్ వినగానే ఇన్స్టాంట్గా ఒక దిగ్భ్రాంతి, ఒక ప్రేమలో పడి ఎవరిది దీనికి మ్యూజిక్ అని చేస్తే ఇళయరాజా అన్నది. అప్పుడు ఆయనతో ఆ పాట తొలి చూపులో ప్రేమలో పడ్డా అన్నట్టు తొలి పాటతో ప్రేమలో పడినట్టుగా ఆయనకి నేను అభిమానిగా మారానండి. అది మొదటి స్టెప్. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నేను ఫస్ట్ టైం మెడ్రాస్ వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన పాటలు చాలా విన్నాను. ఉస్మాన్ రోడ్లో అనుకుంటాను ఒక గ్రీన్ హౌస్ ఉండేది. ఆ గ్రీన్ హౌస్ పక్క నుంచి నడిచి వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళటం అని ఎందుకంటానంటే అప్పుడు నడిచే వెళ్ళటం, లేదా మహా అయితే సిటీ బస్సులు, ఆటోలు, కార్లు కూడా లేవు. ఇది ఇళయరాజా గారి ఇల్లు అంటున్నారు, ఇట్లా ఇదా ఎలా ఉంటుందా ఇళయరాజా గారి ఇల్లు అని ఒక విస్మయంతో, ఆశ్చర్యంతో, దాని ఆరాధనాభావంతో చూడడం. అది నెక్స్ట్ స్టెప్. అంటే ఆయన ఉన్న సిటీకి వెళ్ళడం అనేది నెక్స్ట్ స్టెప్. ఎక్కడెక్కడో జీవితం ఎక్కడెక్కడో మరుపులు తిరిగి కర్ణాటక స్టేట్ నుంచి అక్కడికి మెడ్రాస్ వెళ్ళడం అనేది. తర్వాత ఆయన ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది. దానికంటే ముందర ఎస్ రాజేశ్వరరావు గారి ఆఖరి అబ్బాయి కోటి అని ఉన్నాడు. ఆ కోటికి డిస్కో విజన్ అనే ఒక మ్యూజిక్ షాప్ ఉంది పానగల్ పార్క్ పక్కన. అక్కడ క్యాసెట్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పయనంగల్ ముడివిదిల్లై అనే తమిళ సినిమా తాలూకు ఎల్పి ఇక్కడ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. అవి వింటూ ఇది కదా సంగీతం అంటే ఎలాగా, ఎంత అద్భుతం అని అక్కడ మళ్ళీ దిగ్భ్రాంతికి గురి చెందడం, ఆరాధనాభావం పెరగడం, అదొక స్టెప్. అయితే తర్వాత అన్వేషణ రిలీజ్ అయిందండి వంశీ గారిది. అందులో కీరవాణి అనే ఒక పాట ఉంది. అది విజేంద్ర ప్రసాద్ గారు ఆ పాట ప్లే చేసి ఆయన కొన్నారు క్యాసెట్ బజార్కి వెళ్ళి. ఒరే ఈ పాట చూడు, ఇట్లా నువ్వు ఎప్పటికన్నా కంపోజ్ చేయగలవా అని చెప్పి నాకు తిట్టారు. ఇది ఆర్కెస్ట్రేషన్ చూడని చెప్పి. ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే, అద్భుతంగా ఉండడం అనే ఫీలింగ్తో పాటు భయం కూడా కలిగింది. ఎందుకంటే ఆయన తిడుతున్నారు ఒక పక్క నుంచి. చాలా భయం వేసింది, అసలు ఏంటి ఇళయరాజా గారు అని చెప్పి. సో అది ఒక స్టెప్. అయితే తర్వాత చాలా సంవత్సరాలకి నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు వేటూరు సుందరామూర్తి గారు ప్రసాద్ స్టూడియోకి ఆయన కంపోజర్ తీసుకెళ్లారు. నేను ఆయన కూడా తిరిగేవాడిని, వేటూరు గారు కూడా.
అక్కడ నన్ను పరిచయం చేసి మీ భక్తుడంటే వీరాభిమానం అని చెప్తే అక్కడ ఆయనకు నమస్కరించడం జరిగింది. ఆయన ప్రత్యక్షంగా కలవడం జరిగింది. ఆ తర్వాత స్టెప్ ఇలాగ స్టెప్ బై స్టెప్ ఆయనతో ఆయనకి దగ్గర అవుతూ ఉండగా అనుమానాస్పదం అనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నన్ను గెస్ట్గా పిలవడం, అక్కడ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అక్కడ వంశీ గారు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో సంభాషించే అవకాశం కలగడం, ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలగడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోహన్ బాబు గారి సినిమా కూడా గుండెల్లో గోదావరి అనుకుంటా, అక్కడ కూడా ఆయన కలవడం, ఇలా కలుస్తూ ఉన్న తరుణంలో ఆయనకి నేను పాడదాం అనుకున్నాను. ఒక్క పాట కూడా నేను పాడే అదృష్టం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పిన అవకాశం ఆయనకు పాట రాసే అవకాశం వచ్చింది. ఇళయరాజా గారి సంగీతంలో నేను పాట రాస్తానని కలలో కూడా ఊహించలేదు. అట్లా రాసిన తర్వాత ఇదిగో ఈ పక్కన ఆయన పక్క కుర్చీలో కూర్చోవడం అనేది ఇది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు అనమాట. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన కథ అంతా కూడా ఇది నా కథే, ఇందులో నేను రాశాను తప్ప నేను ఈ సినిమాకి పాట రాశానా, ఈ సినిమా సన్నివేశాన్ని రాశాను అనుకోవట్లేదు. ఏదో మళ్ళీ పాడుతున్నా చూడండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో నీ వల్ల నాదో ఈ పరవశం, రాగం నీదై. సార్ పాడమన్నారు, అదేనండి. ఆ పాటలో ఈ భావాన్ని సినిమా కోసం కాకుండా ఇప్పుడు దాకా నేను చెప్పిన రాజా గారి పట్ల ఉన్న నాకున్న అభిమాన భావానికి సంబంధించిన పాటగా మీరు అర్థం చేసుకోండి. ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం, నీదో మీదో మీ వల్ల నాదో ఈ పరవశం, రాగం మీద